బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా మంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తుంటే ఓ పక్క నుంచి పోస్టులు పెడతా ఉన్నారు. అటు ప్రభుత్వం నుంచి అయితే బాగా కేసులు పెట్టి ఒత్తిళ్లు తెస్తా ఉన్నారు. దీన్ని మీరు అసలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ క్యాడర్ కానీ నాయకులు కానీ పెట్టే సోషల్ మీడియా పోస్టులకే ఈ కొత్త గవర్నమెంట్ తట్టుకోలేకపోతుంది. సో ఏదైతే నిజాలు ఉన్నాయి, ఏదైతే జరుగుతుందో, ఏదైతే అన్యాయాలు అక్రమాలు జరుగుతుందో ఆ విషయాలని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలందరి ముందుకు తెస్తున్నారు. సో తెచ్చినప్పుడు వీళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టడం ఎందుకు? ఏమైనా ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే ఎదుర్కోండి. మేము ఏదైతే పెడుతున్నామో, మేము అంటే బీఆర్ఎస్ నాయకులు పెట్టే కామెంట్స్ కానీ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఏమైతే అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పొచ్చు కదా. అది కాదు ఇది కాదని చెప్పొచ్చు కదా, ఏది కరెక్టో చెప్పొచ్చు కదా. సో అలాంటిది ఏమీ చెప్పకుండా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఏదైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఈ అక్రమ కేసులు పెట్టడం ఏంటి? మరి అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుల్లాగానే ఉండాలి, రాజకీయ నాయకులుగా ప్రవర్తించండి. మీకు ప్రజలు మీకు ప్రభుత్వాన్ని నడిపించడానికి ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ని ప్రూవ్ చేసుకుంటూ మేము ప్రజాపాలన చేస్తామన్నారు. ప్రజాపాలనలో మరి ప్రశ్నించే గొంతుకలు ఉండవా అన్యాయం జరిగినప్పుడు? సో అదే అంటే ప్రతిపక్షంలో ఉండి ఒకవేళ ప్రశ్నలు ఇస్తున్నప్పుడు, ప్రశ్నలు అడుగుతున్నప్పుడు తప్పేముంది? దానికోసం అనవసరంగా ఫాల్స్ కేసెస్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ప్రశ్నించే విధానం వేరే ఉంటుంది, పోస్టులు పెట్టడం విధానం వేరే ఉంటుంది. చాలా సెటారికల్గా కామెంట్స్ చేస్తూ అంటే కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం వేరే ఉంటుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే కించపరిచే విధంగా అంటే మనము ఒకటి మీద రాయేస్తే రాయే వచ్చి తగులుతుంది కదా. మీరు చూసారు ఫస్ట్ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళ మినిస్టర్స్ లాంగ్వేజ్ ఎలా ఉంది. సో ఆ లాంగ్వేజ్ ఒకవేళ ప్రాపర్ లాంగ్వేజ్లో వాళ్ళు పోతున్నారా? ఏ విధంగా ఏ ఇష్యూ అయినా కూడా చాలా అసలు అంటే మోస్ట్ వల్గర్. అసలు ఒక లీడరు, ఒక సీఎం ఆఫ్ ది స్టేట్ మాట్లాడాల్సిన మాటలే కాదు. అట్లాంటి ఇష్యూస్ని ఎప్పుడైతే సీఎంఏ మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని కాదు. సో అలాంటి మాటలు వచ్చినప్పుడు తప్పకుండా విమర్శిస్తారు కదా. ఆ విమర్శలని వేరేగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? బీఆర్ఎస్ నేతగా నేను మాట్లాడతానని అన్నారు కదా, బీఆర్ఎస్ నేతగానే చెప్పండి. ప్రజలు ఎంత ఇష్టపడితే సీఎం మాటలకి ఈ రోజు ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు, సీఎంని ఆ ప్లేస్ లో కూర్చోబెట్టారు. ప్రతి ఒక్కరూ అంటే మిస్అండర్స్టాండ్ చేసుకున్న విషయం ఇదే. ఇప్పుడు ప్రజలందరూ కలిసి అతన్ని సీఎం చేయలేదు. ఒక కొడంగల్, ఒక నియోజకవర్గం ప్రజలు ఆయనని ఎమ్మెల్యే చేస్తారు. ఒక ఎమ్మెల్యే మాత్రమే అయ్యాడు. సో వాళ్ళ పార్టీ అధిష్టానము మిగతా వాళ్ళందరి ఒపీనియన్ తీసుకుని వాట్ ఎవర్ అతన్ని సీఎం గా చేశారు. అంతేగాని అది మొత్తం తెలంగాణ ప్రజలు ఎన్నుకోబడిన సీఎం కాదు కదా. క్యాంపెయినింగ్స్ లో మొత్తం అంతా ముందుంది నడిపించింది ఎవరు? ఇక్కడ రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి అయినా కూడా రేవంత్ రెడ్డి మాటలు మరి ప్రజలకు ఎందుకు నచ్చినాయి? అతను ఏం చేసిండు? ఫస్ట్ నుంచి కూడా ఫాల్స్ ప్రామిసెస్ తన వే ఆఫ్ టాకింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్ గా ప్రజలని మోసం చేశాడు. కంప్లీట్ గా అబద్ధాలు చెప్పారు. 420 ప్రామిసెస్ అన్నారు. ఓకే 421 సబ్జెక్ట్ టు కరెక్షన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ మే బి 420 ఆర్ 421 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రామిసెస్ అయితే చేశారు కదా. 6 గ్యారంటీలు అన్నారు, అది కూడా ఫుల్ఫిల్ చేయలేదే. చేశారని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నారు. కానీ కాదు కదా, మనకి తెలుసు కదా, మనమందరం తెలంగాణలో ఉన్నాం. తెలంగాణలో ఒక్క ఫ్రీ బస్ తప్ప వేరే మిగతా 5 గ్యారంటీలు అసలు అమలులోకే రాలేదు. 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాడు అండ్ 500కి సిలిండర్ ఇస్తున్నాడు. అండ్ దట్టు 6 గ్యారంటీలు అమలు చేసుకున్నామని చెప్పేసి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో స్వయాన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇది. కంప్లీట్ గా అబద్ధాలు. ఇక్కడ వచ్చి ఈ గ్రామాల్లో ఇక్కడున్న ప్రజలందరినీ కూడా ఒకవేళ నిజంగా ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రశ్నిస్తే నిజంగా 500కి ప్రతి ఒక్కరికి 500కి సిలిండర్ వస్తుందా, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తుందా, ప్లస్ ఇవన్నీ వెళ్ళి ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల గురించి ఉపయోగించుకుంటున్నారో దే హ్యావ్ డన్ ద సేమ్ థింగ్ ఇన్ కర్ణాటక ప్రజలు మన దగ్గర అయినప్పుడు కూడా దేవర్ వార్నింగ్. యాక్చువల్లీ అక్కడ నుంచి చాలా సార్లు ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి ఈ ఎలక్షన్స్ కంటే ముందు, మేము ఇలా మోసపోయాము కర్ణాటక ప్రజలమందరము, సో తెలంగాణ ప్రజలారా మోసపోకండి అన్నారు. సో మళ్ళీ అక్కడ కూడా చాలా డైవర్షన్స్ అయినాయి. ప్రజలు ఏమనుకున్నారంటే ఈయన ఇందిరమ్మ రాజ్యం చేస్తాడు, సో ఇందిరమ్మ పాలన అంటున్నాడు. సో అలాంటి పాలన అంటే ఇంకేదో అనుకున్నారు. 2000 4000 అన్నారు, ప్లస్ మహిళలకి 2500 ఏమంటారు మంత్లీ ఇది వస్తుంది అన్నారు, స్కూటీలు ఇస్తారన్నారు, ల్యాప్టాప్స్ అన్నారు. దెర్ ఆర్ సో మెనీ ప్రామిసెస్ కదా. సో ఇంకొకటి ఏంది, రైతు బంధు 10 నుంచి 15,000 అన్నారు, రైతు బీమా ఉందన్నారు, అన్నీ ఉన్నాయి అన్నారు. సో ఇవన్నీ ఏం లేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు. ఎక్కడిచ్చారు? ఏమీ లేదు కదా. కాకపోతే ప్రజలు ఏమై చేశారంటే ఆశపడ్డారు రియల్ గా కూడా. ఓకే కేసీఆర్ గారు ఈ ప్రభుత్వము 2000 ఇస్తుంటే 4000 అవుతుందేమో, ఇప్పుడు కడుపు నిండా తింటున్నాము ఇంకా కొంచెం దాచుకోగలమేమో అనుకోవచ్చు. అట్లా కొంచెం ఆశపడ్డారు. ఆశపడి
కాంగ్రెస్ సర్కార్కి మద్దతు ఇచ్చారు. సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఎలాంటి మార్పు చూస్తున్నారు మీరు చూస్తున్నారు కదా. ఇవన్నీ ఇక్కడ ఫుల్ఫిల్ చేయకుండా మళ్ళీ ఇదే ఫాల్స్ ప్రామిసెస్ని తీసుకెళ్లి మహారాష్ట్రలో ఇచ్చేస్తున్నారు. మరి మహారాష్ట్ర ప్రజలన్నా ఇవన్నీ చూసి ఒకవేళ మేలు కొలుపుకొని వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్కి సపోర్ట్ చేయకపోతే ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ దెమ్ ఓన్లీ. రైట్. అయితే రీసెంట్గా జరిగినటువంటి సాంఘీ దగ్గర ప్రచారం ఏదైతే ఉందో దాంట్లో కొన్ని వ్యాఖ్యలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారు. జేసీబీ ఎక్కిస్తా, తొక్కిస్తా, మగాడైతే దమ్మున్నవాడైతే అడ్డం పడాలి అనుకుంటే రండి నిలబడండి అని చెప్పేసి అని మాట్లాడి దీని మీద బీఆర్ఎస్ కొంతమంది నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. రైట్. అసలు అంటే ఆ కామెంట్స్కి నిజంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు మీరు అంటే ఈ కామెంట్స్కి రియాక్ట్ అవ్వాలా అవసరం లేదా అన్నప్పుడు మరి చాలా చిన్న కామెంట్స్ సోషల్ మీడియాలో అసలు ఇట్ ఈస్ ఓన్లీ రిగార్డింగ్ ఒక ఏమంటారు ఆర్టీసీ లోగోనే కావచ్చు, లేకపోతే యూనివర్సిటీ గురించి ఒక ఇష్యూనే కావచ్చు, అట్లాంటి ఇష్యూస్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎప్పుడైతే వచ్చాయో ఆర్ ఈయన చేసే కామెంట్స్ కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ కానీ ప్లస్ హైడ్రా అప్పుడు బాధితులు కానీ మూసి అప్పుడు విక్టిమ్స్ కానీ వాళ్ళ చెప్పిన విషయాలన్నీ ఎప్పుడైతే మీడియాలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రజలు తీసుకొచ్చినప్పుడు క్యాడర్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరి మీద ఫాల్స్ కేసెస్ పెట్టారు. సో అలాంటిది ఆయన ఏమంటాడు, అలాంటి కామెంట్స్ చేయొద్దు, అలాంటి మాటలు మాట్లాడొద్దు, అట్లా ఫాల్స్ ప్రపగండా చేయొద్దు అంట. ఇన్ఫ్యాక్ట్ అవన్నీ కరెక్ట్ అయినా కూడా హీ వాజ్ సేయింగ్ దట్ ఇట్ వాస్ నాట్ కరెక్ట్ టు డూ దిస్ ఆల్. సో బీయింగ్ ఏ సీఎం ఆఫ్ ది స్టేట్ హౌ కెన్ హీ సే సో? బుల్డోజర్ ఎక్కిస్తా అనే మాట ఏంటి, ముక్కలుగా నరకడం ఏంటి, చాలా ఉన్నాయి, చాలా అసలు లిటరలీ మోస్ట్ వల్గర్ వర్డ్స్ ఉన్నాయి ఎన్నోసార్లు. అండ్ ఏంటంటే ఇవన్నీ మాటలు చెట్టుకేసి రాళ్ళతో కొట్టండి సంథింగ్ ఇంకా చాలా కూడా విన్నాను నేను. ఏంటి పేగులు మెడలో వేసుకుంటాను. సో ఇలాంటి టాక్స్ అన్ని ఒకవేళ తను మాట్లాడుతుంటే ఇవన్నీ ఏంటంటే ప్రజలని నేరస్తులుగా మార్చడం అంతే కదా. ఇప్పుడు అతని మాటలు విని ఒకవేళ ప్రజలు ఎవరన్నా మోటివేట్ అయ్యి ఆయన సభ్యులు కానీ ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా కూడా మోటివేట్ అయ్యి అలాంటి పనులు చేస్తే అనవసరంగా నేరాలను పెంచినట్టే కదా. ఏమంటారు తెలంగాణలో అనవసరంగా నేరాలను పెంచినట్టు అవుతుంది. అలాంటప్పుడు వెళ్ళి పార్టీ నుంచి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేయరు. మీరు ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి పార్టీ తరఫు నుంచి ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కూడా దే ఆర్ క్లియర్లీ రిఫ్యూజింగ్ టు రిజిస్టర్డ్ ఏ కంప్లైంట్. బట్ వేరాజ్ ఎప్పుడైతే అక్కడ నుంచి వస్తుందో సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక చాలా చిన్న ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ చేస్తే దాని కింద కామెంట్ చేస్తారు కదా, ట్వీట్ చేస్తారు. ఆ ట్వీట్ చేసిన వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి తెలుసా, సైబర్ క్రైమ్స్ వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు. సో నేను ఏమంటున్నానంటే అలాంటి కామెంట్స్ అనేవి నిజంగా ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రజలను ఉసిగొల్పుతున్నారు. రెండు వర్గాల మధ్యలో గొడవ చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించే మాటలు అవన్నీ. అట్లాంటప్పుడు కంప్లైంట్ చేయాల్సిందే కదా. రైట్. అయితే ఓ పక్క నుంచి చూస్తుంటే రీసెంట్ గా సీఎం కేసీఆర్ కూడా బయటకు వచ్చి మేము కూడా బూతులు మాట్లాడతాము మాకు కూడా వచ్చు అని చెప్పేసి ఒక కామెంట్ వదలడం జరిగింది. ఓ పక్క నుంచి మొన్న రీసెంట్ గా అయితే ఒక చిన్న మీటింగ్ లో రైతులు చేస్తున్న దీక్షలోని కేటీఆర్ కొన్ని మాటలు కూడా వదలడం జరిగింది. మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అయితే ఎవరు బూతులు వస్తాయని ఎవరన్నారని అంటున్నారు మీరు? బూతులు మాట్లాడతామని రేవంత్ రెడ్డి గారు అంటే ప్రభుత్వం నుంచి ఎవరైతే ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నారు పేర్లు ఎందుకులేండి, ఓకే ఓకే మీకు అర్థమైంది. ఓకే. సో మాట్లాడుతున్నారు యువతల ప్రతిపక్ష ప్రధాన నేత కేసీఆర్ కూడా బయటకు వచ్చి మాకు కూడా బూతులు మాట్లాడడం వచ్చు, మేము కూడా మాట్లాడగలుగుతాం, నోరెత్తితే చేయాలి అని అనుకుంటే అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం. రెండోది రీసెంట్గా ఒక 15 days బ్యాక్ ఒక రైతు దీక్షలో కేటీఆర్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ చాలా అంటే కొంచెం సీఎంని కించపరిచి మాట్లాడినట్టు ఉన్నాయి. మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే కించపరిచే మాటలు మీరు ప్రతిసారి చూడండి, ఎప్పుడైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఏదన్నా మాట్లాడితే దానికి ఆన్సర్గానే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు న్యాచురలీ రేవంత్ రెడ్డి గారు అసలు ఎలా అంటే మోస్ట్ అబ్యూజివ్, మోస్ట్ వల్గర్, ఆర్ ఈవెన్ చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లల మీటింగ్కి వెళ్ళినా నేను స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ ముందు కూడా ఏం మాట్లాడొద్దు కూడా హీ విల్ నాట్ ఎట్ ఆల్ థింక్. ఓకే, అవన్నీ చూడకుండానే అలాంటి కామెంట్స్. సో ఎప్పుడు కూడా కేటీఆర్ గారు ఒకవేళ ఆయనకి ఇచ్చినా కూడా ఇట్ ఈస్ ఓన్లీ రిప్లై. మాట్లాడగలము అంటున్నారు కానీ మాట్లాడట్లేదు కదా. సో కించపరిచే విధంగా అంటే ఆయన అట్లా చేసుకుంటున్నాడు, అట్లాంటి సిచ్యుయేషన్ తీసుకొస్తున్నారు ప్రతిసారి. సో ఒకవేళ మనం మంచిగా ఉండాలనుకున్నా మనం మంచిగా ఇప్పుడు స్టార్టింగ్లోనే కేటీఆర్ గారు చాలా చక్కగా చెప్పారు. స్టార్టింగ్ ఒక ఏమంటారు ఎలక్షన్స్ కంటే ముందు ఒక 6 నెలల నుంచి మొత్తం పోరాడాలి, ఎవరెవరు ఏం చేస్తారనుకుంటారో చెప్పుకోవాలి. ఆ తర్వాత అపోజిషన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలక్షన్స్ కోసం చాలా పాటుపడతారు, పోరాడతారు. సో అట్లాంటి విషయాల్లో ఒకరినొకరిని ఎంతో దూషించుకుంటారు. కానీ ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత, ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఓన్లీ పాలన చేయాలి, ఓకే, పరిపాలించుకోవాలి. ఏదైతే ప్రామిసెస్ని చెప్పారో ఆ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వాళ్ళు మన ఏమంటారు గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి.